నమస్తే, నేను మీ కేఎస్ నాయుడు. నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నిన్న ఆంధ్ర రాష్ట్రానికి భారత ప్రధానమైనటువంటి నరేంద్ర మోదీ వచ్చినారు. దానికి కూటమి ప్రభుత్వం సభ్యులైనటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి అందరూ కూడా వైజాగ్ దగ్గర ఒక ఇనాగ్రేషన్ చేసినారు. సో దాంతోపాటు ప్రధాన చేతుల మీదుగా కొన్ని కంపెనీలని ఇనాగ్రేట్ చేసినారు. అయితే ఆ సందర్భంలో ఏ ఒక్క కూటమి నాయకుడైనా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతాడేమో చూద్దాం అనుకుంటే ఏ ఒక్కరు కూడా మాట్లాడాల. ఇంకొకటి, ప్రత్యేక హోదా గురించి ఏమన్నా మాట్లాడతారేమో అనుకున్నాం, అది కూడా లేదు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రతి ఒక్క నాయకుడు మెడలు వంచుతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి అన్నారు. ఏం మెడలు వంచారు మీ కేసులు అని చెప్పి హేళన చేసిన సందర్భం అందరికీ తెలిసిన విషయం. అదే మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నా, ఎందుకంటే బీజేపీతో అలయన్స్, ఖచ్చితంగా మంచి స్నేహ సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు కదా మీకు దాదాపు 160 ఎంపీల పవర్ కూడా మీకు ఉంది, ఆధిక్యత. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మీరు మాట్లాడి ప్రత్యేక హోదా అంశం మీద మాట్లాడవచ్చు కదా. సరే, అది పక్కన పెడదాం. కనీసం స్టీల్ ప్లాంట్ విషయం మీదైనా మాట్లాడవచ్చు కదా, మాట్లాడాల. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే, నరేంద్ర మోదీ వచ్చినప్పుడు ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీని ఏ విధమైనటువంటి పదజాలంతో మాట్లాడారో యావత్ రాష్ట్రం, భారతదేశం మొత్తం చూసింది, ప్రపంచం కూడా చూసింది. అదే నోటితో నరేంద్ర మోదీని పొగుడుతుంటే ఆశ్చర్యం వేసింది. ఇంకోటి, అదే నరేంద్ర మోదీ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు మొహమాటం లేకుండా నరేంద్ర మోదీనే ప్రత్యేక హోదా గురించి మాట్లాడినటువంటి సందర్భం ఒకసారి గుర్తు తెచ్చుకోండి. పార్టీలు వేరు, మేమే మీకు ఇది లేదు, రాష్ట్ర ప్రయోజనాల కొరకు మేము ఏమైనా మా హక్కులను మేము సాధించుకుంటాం, మా హక్కుల కోసం పోరాడతామని చెప్పేసి నరేంద్ర మోదీ ముందే ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రత్యేక హోదా కానీ ఇంకోటి కానీ మాట్లాడిన సందర్భం. మరి మిత్రపక్షంలో ఉన్నటువంటి ఈ కూటమి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రత్యేక హోదా గురించి కానీ లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం మీద కానీ ఎందుకు మాట్లాడలేదు అన్నది ప్రశ్నార్థకం. సరే, నీకు అవసరం లేకపోవచ్చు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైనా సమాధానం చెప్పాలి కదా. కనీసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళ విషయంలో అయినా కూడా సమాధానం చెప్పాలి కదా. చూద్దాం.